హాయ్ ఫ్రెండ్స్, ఈవేళకి వీడియో ఇంట్లోకి ఉన్న గుమ్మాలు అయితే ఈరోజు టేక్ గుమ్మాలు అయితే వేయడం అవుతుంది అనమాట. ద్వారబంధాలు అనమాట. చూడండి, 3 అడుగుల వెడల్పు 6.5 ఎట్లయితే ద్వారబంధాలు అయితే వేస్తున్నాము. 3 ద్వారబంధాలు, ఒక 2 కిటికీలు అయితే ఉన్నాయి. ఈ వెల్త్కి అయితే ఈ వర్క్ అయితే చేస్తున్నాము. ఏ విధంగా ఈ గుమ్మాలు అయితే నిలబెట్టడం అవుతుంది మీకు ఈ వీడియోలో చూడొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం గాడీలు అయితే తీయాలన్నమాట. ఈ గుమ్మాలు అయితే చూడండి, రెక్కలు ఉన్నాయి కదా, వీటికి మనం గోడ లోపలికి అయితే వెళ్ళాలి కదా, కాంక్రీట్తో బాగా టైట్ చేయించాలి కదా. దాన్ని ఇప్పుడు మిషన్తో అయితే మేము కన్నాలు అయితే తీస్తున్నాం అనమాట. నా తోడు మేస్త్రి చూడండి, మార్కింగ్ చేసుకొని కన్నాలు అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రంట్ గుమ్మం అనమాట. ఇది ఈ టేక్ గుమ్మము. ఈ టేక్ గుమ్మం అయితే ఈ విధంగా 2 పక్కల అయితే గాడీలు తీసుకొని ద్వారం అయితే బిగించాలి. తూకు అయితే పర్ఫెక్ట్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. మేమైతే ఈ ప్లాస్టరింగ్ ఉంది కదా, ఈ ప్లాస్టరింగ్ ఎడ్జ్ మీద అయితే కరెక్ట్గా అయితే ఇవ్వడం అవుతుంది. తర్వాత మనం వీటి మీద డిజైన్ అయితే వచ్చేస్తుంది. ఆర్చి డిజైన్ అయితే వీటి మీద అవుతుంది. సో దీని లెవెల్లో అయితే మనం వేసుకోవాలన్నమాట. తర్వాత ఇది హాల్ కదా ఫ్రెండ్స్, ఇది హాలు. తర్వాత హాల్కి ఒక గుమ్మం అయితే పెట్టడం జరిగింది. తర్వాత ఈ లాస్ట్లో ఒక రూమ్ ఉంది కదా, ఇక్కడ కూడా ఒక గుమ్మం అయితే వస్తుంది అనమాట. చూడండి, ఈ విధంగా అయితే గాడీలు తీసాక ఇప్పుడు గుమ్మం అయితే నిలబెట్టాలి. చూడండి, ఈ విధంగా మిషన్తోనైతే మేమైతే గాడీలు అయితే తీయడం జరుగుతుందనమాట. సుట్టి శానం పట్టి కొట్టకంట ఈ మిషన్తో అయితే సింపుల్గా అయితే తీసేవచ్చు అనమాట. చూడండి, చాలా సింపుల్గా అయితే తీయడం అవుతుందన్నమాట. ఈ విధంగా మిషన్తోనైతే ప్రతి ద్వారాలకు అయితే గాడీలు తీసుకొని ద్వారం అయితే ఫిట్టింగ్ చేయాలన్నమాట. ఫ్రెండ్స్, గుమ్మాలకి అయితే తూకం అయితే కరెక్ట్గా ఉండాలన్నమాట. చూడండి, పేపర్ అంత గ్యాప్ అయితే వేయాలి. ఈ విధంగా మేమైతే ఇవి యాక్చువల్గా ఈ గేప్ ఎందుకు వచ్చిందంటే అల్యూమినియం కిటికీ అనుకున్నాము. అయితే అల్యూమినియం క్యాన్సిల్ అయ్యి ఇప్పుడు గుమ్మం అయితే టేక్ గుమ్మం అయితే వేయడం అవుతుంది అనమాట. కిటికీ ఇప్పుడు ఇక్కడ తూకం చూడాలి, ఈ బయట అయితే తూకం చూడాలన్నమాట. ఈ విధంగా ఫ్రెండ్స్, తూకం అయితే ఖచ్చితంగా నీట్గా వేసుకోవాలి. నీట్గా వేసుకున్నట్లయితే బాగుంటుంది అన్నమాట. వర్క్ చూడడానికి కూడా చాలా నీట్గా కనిపిస్తూ ఉంటుంది. మెయిన్ ద్వారం అయితే ఈ విధంగా చూడండి, ప్లంబం అయితే చూస్తున్నాను అనమాట. ఇదిగోండి, ఈ విధంగా తూకం అయితే వేయాలి. పేపర్ అంత గ్యాప్ అయితే తూకం ఉండేట చేయాలి. ఈ విధంగా వచ్చినట్లయితే కరెక్ట్గా నిలువుగా ఉన్నట్టు అనమాట ద్వారము. చూడండి, తగలనట్టు అనమాట. ఈ విధంగా జస్ట్ ఆడాలన్నమాట తూకం అనేది. ఈ విధంగా ఆడినట్లయితే ఈ ద్వారం అనేది పర్ఫెక్ట్గా నిలిచినట్టు. ద్వారంకి అయితే మనం సెంటర్లో అయితే ఈ విధంగా క్లాంప్ అయితే వేసుకోవాలి. హ్యాంగ్లర్ క్లాంప్ అనమాట. ఈ విధంగా ఎల్ షేప్లో అయితే ఉంటుంది. ఈ క్లాంప్ అనేది స్క్రూ మేక్తో అయితే ఈ దారంకి చూడండి ఈ విధంగా గుద్దిన తర్వాత దానికి గాడి తీసి దానిపై కరెక్ట్గా తూకం అయితే నిలబెట్టాక కాంక్రీట్ ఈ క్లాంప్ అనేది బాగా టైట్ చేయాలి. ఈ విధంగా ద్వారంకి క్లాంప్ అనేది వేయకపోతే మనము ద్వారం నిలబెట్టి ఆ ప్లాస్టరింగ్ వర్క్ అన్నీ కంప్లీట్ అయ్యాక మినిమం ఒక 1-2 నెలల్లోనే ఈ ద్వారం అనేది మొత్తం బెండ్ అయితే అవుద్దనమాట. మనం వాటరింగ్ చేస్తాం కదా, ప్లాస్టరింగ్ చేసే వర్క్ని క్యూరింగ్ చేసేటప్పుడు ద్వారం అయితే తడుస్తూ ఉంటుంది కదా, ఆ తడవడం వల్ల ద్వారం ఏమవుద్ది అనేసి అంటే బాగా బెండ్ అయితే అవుద్ది అనమాట. లోపలికి ఆ మాల్కి ఈ ద్వారంకి బాగా గ్యాప్ అయితే వచ్చేస్తుంది. దానివల్ల ఈ క్లాంప్ అయితే వేసుకోవాలి. ద్వారం మొత్తం తూకం వేసి క్లియర్ అయ్యాక ఈ విధంగా కాంక్రీట్తోనైతే ఈ ద్వారం అయితే బిగించాలన్నమాట. ముందుగా నల్లమాల అనేది ఈ గాడి తీసిన దాంట్లోన నల్లమాల అనేది పోసి అప్పుడు కాంక్రీట్ అయితే వేయాలన్నమాట. చూడండి, ఈ విధంగా మొత్తం ఒక పక్క 3 దగ్గరలు అనమాట. 3 గాడీలు అయితే తీయడం జరిగింది. ద్వారం పక్కకి అయితే చూడండి, అంచు పక్కన ఎంత గ్యాప్ ఉన్నాయి చూడండి. ఈ గ్యాప్లో అయితే మనం మాల్తో అయితే మంచి పాకం వేసి పిలప్ అయితే చేయాలి. ఈ విధంగా ముందుగా నల్లమాలు దాన్ని కొట్టి మాల్ అయితే వేయాలి. అలా వేసినట్లయితే ఈ కొంత క్రాక్స్ అయితే అవ్వదనమాట, పగుళ్ళు ఉండవు. ఈ విధంగా వేసుకున్నట్లయితే బాగా దృఢంగా ఉంటుంది అనమాట. కాలమ్స్ కూడా నీట్గా వస్తుంది. చూడండి, నేనైతే నల్లమాల అనేది ముందుగా రాస్తున్నాను. ఇవి నల్లమాలు రాసిన తర్వాత మంచి పాకమైన అటువంటి మాల అయితే దీని మీద ఈ గేపల్లోనైతే బాగా లోపలికి వెళ్ళేటట్టు అయితే మాల అయితే వేపించుకోండి. అలా వేసినట్లయితే ఈ ద్వారం అనేది బాగా పట్టేస్తుంది అనమాట. సో ఈ విధంగా నేనైతే ఈ ద్వారం అయితే కంప్లీట్గా ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తున్నాను. మీకు వీడియోలో అయితే చూడొచ్చు కంటిన్యూగా ఏ విధంగా ఫినిషింగ్ అయితే చేస్తున్నాను. నేనైతే ఈ
ఏదైతే గోడ ప్లాస్టరింగ్ వర్క్ చేస్తామో అదే సమానంగా నేనైతే ద్వారం వేయడం జరిగింది. ఎందుకంటే ఈ ద్వారం పైన అయితే మంచి డిజైన్ అయితే వేయించుకోవచ్చు అనమాట. ఈ సైడల్లంతా గ్లాసెస్ డిజైన్స్ అయితే వేయించుకోవచ్చు, పైన ఆర్చి డిజైన్స్ వేయించుకోవచ్చు. అందుకే నేనైతే ప్లాస్టరింగ్ వర్క్ చేసిన లెవెల్ మీద అయితే ఈ ద్వారం నిలబెట్టడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, మేస్టర్ వర్క్ అనేది ఏ వర్క్ చేసినా చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తే పనులు అనేది ఎక్కువ దొరికే అవకాశం అయితే దొరుకుతుంది అనమాట. చూడండి, కొంతమంది అయితే ఈ ద్వారం అనేది ఫినిషింగ్ చేసేటప్పుడు మాలు తుల్లిందనుకో ఈ విధంగా నీట్గా క్లీన్ అయితే చెయ్యరు. ఇంటి వానరే చూసుకుంటారు కదా అని అనుకుంటారు, లేదంటే కార్పెంటర్ ఉన్నారు కదా వారైతే మిషన్తోనైతే పాలిష్ చేస్తారు కదా మొత్తం వెళ్ళిపోద్ది అని అనుకుంటారు. కానీ అలా చేయకూడదు. ఈ విధంగా చూడండి, నేను ఎంత నీట్గా అయితే ద్వారం క్లీనింగ్ చేసి మరీ వర్క్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా మన పనితనం అనేది కస్టమర్కి చూపిస్తే వర్క్ అయితే ఎక్కువ వచ్చే ఆ ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ మా వర్క్. బయట కాలమ్స్ వర్క్ అయితే క్లియర్ అయిపోయింది కదా. ఇప్పుడు లోపల సైడ్ అయితే నేను ఈ విధంగా ముందుగా బద్ద వేసి తూకం వేసాక దాంట్లో నల్లమాలు వేసి మాలతో అయితే ఈ విధంగా ఫినిషింగ్ అయితే చేయాలి. చూడండి, నేను బయట వర్క్ అయితే మొత్తం ఫినిష్ చేశాను. ఇప్పుడు లోపల వర్క్ అయితే ఇప్పుడు చేస్తున్నాను అనమాట. ఈ విధంగా చూసారా కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఎంత క్లీన్గా నీట్గా ద్వారం అయితే కనబడతా ఉంది. ఈ విధంగా వర్క్ అయితే చూపించాలన్నమాట. అప్పుడే ఇంటి ఓనర్లకు అయితే మళ్ళీ వర్క్ అయితే చేపించాలి అని అనిపిస్తుంది. చూడండి ఎంత నీట్గా ఉంది, చెత్త చెదారం అయితే ఏమీ లేదనమాట. ఈ విధంగా కాలమ్స్ అయితే నీట్గా వర్క్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, ఈ ద్వారం అయితే వర్క్ క్లియర్ అయితే అయిపోయిందనమాట. ఇంకొక పక్కే ఉంది. మా బావమరిది అయితే కిటికీ ద్వారంకి అయితే చూడండి గ్యాప్ అయితే వచ్చేసింది కదా, ఆ గ్యాప్ని అయితే బ్రిక్తో అయితే ఫిలప్ చేస్తున్నాడు. ద్వారం మొత్తం అయితే నిలబెట్టడం అయింది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా కాంక్రీట్ అయితే వేయడం అయింది. ఇటుపక్క అయితే కిటికీ అనమాట. చూడండి, మా బావ అయితే ఈ గ్యాప్ అయితే బ్రిక్తో అయితే ఫిలప్ చేస్తున్నాడు. మొత్తానికైతే ద్వారం వర్క్ అయితే క్లియర్ అయిపోయినట్టే. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే 3 గుమ్మాలు ఒక కిటికీ అయితే వేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకొక కిటికీ అయితే పెండింగ్ ఉండిపోయింది. చూడండి ఎంత క్లీన్గా అయితే కనబడుతూ ఉన్నది. మేము చేసిన వర్క్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఓకే, వీడియో అయితే ముగిద్దాం అనుకుంటున్నాను. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ వీడియో.